స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప మాలధారణ అంటే కఠినమైన దీక్షలు. ఆ 41 రోజుల పాటు దీక్ష చేయాలంటే ఆషామాషి కాదు. ఆ 41 రోజుల పాటు దీక్షను చేస్తున్నారు నిజామాబాద్ నగరంలో ట్రాన్స్‌జెండర్స్. వారికి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అసలు ఈళ్ళు అయ్యప్ప దీక్ష వేయాలనే తపన వారి మనసులో ఎలా కలిగింది? అయ్యప్ప స్వామి వారి మనసులోకి ఎలా వచ్చారు? ముందుగా అయ్యప్ప స్వామి దీక్ష వేసేందుకు వారికి ప్రధానంగా ఎవరు గురుస్వామి ముందుకొచ్చారో ఆ గురుస్వామి ఇక్కడ ఉన్నారు. ఆ గురుస్వామిని ముందుగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ గురుస్వామి వీరికి ఎలా పరిచయం? ఈ పరిచయ కార్యక్రమంలో అసలు ముందుగా ట్రాన్స్‌జెండర్‌లు మాల వేయడానికి ప్రధాన కారణం ఏంటి? మనతో మాట్లాడేందుకు రాజు గురుస్వామి ఉన్నారు. గురుస్వామి చెప్పండి. అసలు ఏంది పరిస్థితి? ప్రధానంగా అయ్యప్ప మాల వేయాలంటే 41 రోజుల పాటు కఠినమైన దీక్షలు చేయాలి. ప్రధానంగా మహిళలు వేయాలంటే 10 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే అయ్యప్ప మాల ధరిస్తారు. అసలేంటి ఈ పరిస్థితి? సంశరణం స్వామి. మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ దేవి నవరాత్రుల్లో ఒక పొద్దు ఉండడం జరిగి అమ్మవారిని కూర్చోబెట్టుకొని జరగడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఒక ఫోటోగ్రఫీగా వాళ్ళకి పరిచయం అండి. నేను వాళ్ళ షూట్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా భక్తిభావం చూశాను నేను. చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మీరు మాల వేసుకుంటారు కదా అయ్యప్ప మాల, మాకు కూడా ఒకసారి శబరిమలకి తీసుకెళ్ళండి స్వామి, అక్కడ మాకు పర్మిషన్ దొరకదా అని వాళ్ళు అడిగారు. మేము ఇక్కడ నుంచి కలెక్టర్ నుంచి ఇక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ నుంచి శబరిమల వెళ్ళాం. శబరిమలలో కొద్దిగా పంబలు కొద్దిగా ఇబ్బంది జరిగిన, అంటే వాళ్ళు ఆడవారి రూపంలో ఉండడం వల్ల గుర్తుపట్టలేక అక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగింది. అయినా అక్కడ గవర్నమెంట్ అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళని పరీక్షించి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ దర్శనం అయ్యప్ప స్వామి దర్శనం జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మేము ఖచ్చితంగా మాల వేసుకుంటామండి, మాకు నెక్స్ట్ ఇయర్ మీరు గురుస్వామిగా ఉండండి, మాకు ముందుండి నడిపించండి, మాకు పూజా విధానం చెప్పండి, ఏది ఉన్నా కానీ మేము ముందుండి శ్రద్ధగా ఉంటామండి, ఎటువంటి తప్పు కానీ ఎటువంటి చేయకుండా మీ మాట పోగొట్టకుండా మేము ఉంటామండి. అంటే ఇక ఈ సంవత్సరం మేము ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామి గుడి అర్చకుల దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా వేసుకోవాలనుకుంటున్నాం మరి ఏం అంటే, తప్పకుండా వేసుకోండి స్వామి, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, చాలా అద్భుతం అది, ఎందుకంటే అందరూ మనతో సమానమే, దైవం అందరికి సమానమైన ఆయన కూడా చెప్పారు. తద్వారా వాళ్ళకి మాల వేయడం జరిగింది. వాళ్ళు రోజు పూజా విధానం కానీ 4 గంటలకు లేవడం కానీ సేమ్ అయ్యప్ప దీక్ష మాలలు ఏ ఒక్క నిబంధన కూడా తప్పిపోకుండా క్రమక్రమంగా చేస్తున్నారు. మీరు సాయంత్రం కానీ పొద్దున ఏ టైంలో వచ్చినా మీరు చూసినా కానీ చాలా అద్భుతంగా పూజ నిర్వహిస్తున్నారు. వాళ్ళు మండపం చూసినట్టు, పీఠ అలంకరణ చూసినట్టు, పూజా విధానం కానీ అది కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ధర్మం అందరికీ ఒకటే స్వామి, వాళ్ళు కూడా మనతో పాటు సమానమే కాబట్టి మనం చెప్తున్నాం. వాళ్ళని ఎటువంటి రకంగా అంటే మాటలతోని దూషించకుండా స్వామిలాగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా పురుషుల కంటే మహిళలే పూజా విధానంలో పర్ఫెక్ట్‌గా ఉంటారు. అలాంటిది ట్రాన్స్‌జెండర్లు కూడా అన్ని దేవతలను పూజిస్తారు కాబట్టి వీరు అయ్యప్ప మాల వేసుకోవడంలో వీరికి పర్ఫెక్ట్‌గా సెట్ అయిందంటారా? వాళ్ళని స్వామి సాక్షాత్ అర్ధనారీశ్వరులు అంటారు. అర్ధనారీశ్వరులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పూజా విధానం కానీ ఏ విధానమైనా కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే పూజ కానీ భక్తిభావంలో కానీ సమాజంలో వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా భిక్షాటన చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ సమాజంలో అది ఉంది కాబట్టి వాళ్ళకి అదొకటే ఆధారం. వాళ్ళకి ఏదైనా మిగతా ఏదైనా జాబ్స్ కానీ ఇస్తే ఇది మానేసి దాని పరంగా వెళ్తారు. మనం వాళ్ళని చిన్న చూపు చూడకుండా మనతో పాటు సమానంగా తీసుకెళ్తే ఎవరు కూడా దూషించకుండా ఉంటారు స్వామి. మనం తప్పు చేయడం వల్ల వాళ్ళను అసభ్యంగా చేయడం వల్ల వాళ్ళు మనల్ని అసభ్యంగా చూస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు మనతో పాటు సమానమే, వాళ్ళందరూ ఒకటే. కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు మున్ముందు ఇట్లాంటి ఇంకా చాలామంది అయ్యప్ప భక్తి మార్గంలో నడిచే మార్గం ఉంది. స్వామి అందరికీ స్వామి శరణమే. స్వామి శరణం. మొత్తంగా అయ్యప్ప మాల ధరించిన అర్ధనారీశ్వరులు ఉన్నారు ఇక్కడ. దివ్య ప్రధానంగా ఆమెని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా స్వామి శరణం. మీరు అయ్యప్ప మాల వేసుకోవడానికి ప్రధాన కారణం, మీకు ఎందుకు ఈ అయ్యప్ప మాల ధరించాలని ఉద్దేశం వచ్చింది? ముందుగా స్వాములందరికీ స్వామి శరణం అండి. నా పేరు దివ్య, నేను నిజామాబాద్ నగరంలో నివసిస్తున్నానండి. అయితే నాకు మాల వేసుకున్న కారణం ఏంటంటే, నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలా భక్తి శ్రద్ధలతో అందరూ దేవతలకు పూజలు చేసేదాన్ని. నాకు అందులో స్వామి అమ్మవారు కానీ, స్వామి అయ్యప్ప కానీ, నాకు అయ్యప్ప పూజలు చేయాలని చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ నాకు ఈ చాయిస్ రాలేదు. ఎప్పుడన్నా ముందుకెళ్దాం అనే వరకు ఈ సమాజం ఏమనుకుంటుందో, మాకు అసలు అల్లె ఉందో లేదో అక్కడికి. మేము ఉండేది అమ్మవారి ఆశీస్సులతో ఉన్నట్టు అమ్మవారి రూపంలో ఉంటాం కాబట్టి, ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా మమ్మల్ని ఇప్పుడు మాలేసుకుందాం అనుకునే టైంకి ఎవరేమనుకుంటారో భయం. అయితే మేము ఇక్కడ మా గురుస్వామి రాజగురుస్వామితో పోయినసారి శబరిమల వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ట్రాన్స్‌జెండర్లకి అక్కడ గవర్నమెంట్ అలౌ ఉంది. అక్కడ ఏదైనా ఇరుముడి కానీ తీసుకెళ్ళొచ్చు, స్వామివారి పూజలో పాల్గొనొచ్చు, శబరిమల వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు అని అక్కడ తెలుసుకున్న తర్వాతనే ఈ సంవత్సరం మేము మాలేసుకోవాలని ముందడుగేసుకొని సాఫీగా మా మాలేసుకొని కొనసాగుతుంది మా మాల. ఇది ప్రధానంగా పూజా విధానంలో మీకు అంటే ఇతర మా అమ్మవార్ల కంటే అయ్యప్ప మాల
డిఫరెంట్గా ఉంటుంది. అయ్యప్ప పూజా విధానం కూడా డిఫరెంట్గా. తెల్లవారుజామున 4 గంటలకే లేచి 4 గంటల నుండే మీరు పూజలు చేస్తున్నారు. అసలు మిగతా పూజలకి ఈ పూజకి ఏం తేడా అనిపించింది? మిగతా పూజలకి ఈ పూజకి తేడా అంటే చాలా తేడా ఉందండి. మిగతా పూజలు చేసినట్టు కాదు. అయ్యప్ప స్వామి మండల దీక్ష అంటే చాలా కఠినమైన దీక్ష. చన్నీళ్ళతో స్నానం చేయాలి. చాలా చాలా ఉంటాయి ఇందులో. మేము అదే పరంగా కొనసాగుతున్నాం. ఈ స్వామి మండల దీక్షలో ఎలా ఉంటాయి నియమాలు, అదే విధంగా మేము కూడా చేసుకుంటున్నాం. మా గురుస్వామి ప్రొద్దున్నే వచ్చి మా పూజ విధానం నేర్పియడం గానీ, పూజ చేయించడం గానీ, ఆ స్వామిని అలంకరించడం గానీ, అన్నీ కూడా మా గురుస్వామి దగ్గర ఉండి మాకు చేపిస్తున్నాడండి. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పూజ చేసుకోవడం. కానీ విని ఎరగని మా జీవితంలో ఎప్పుడూ మమ్మల్ని ఒక మూలకి నెట్టేసే ఈ లోకమే మమ్మల్ని దగ్గర తీస్తుంది. మమ్మల్ని అందరి మధ్యలో కలుపుకుంటుంది. అంత స్వామివారి దయ వల్లనే ఇలా జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. 18 అంబాడు ఎక్కడం అంటే ఆషామాషి కాదు. ఇరుముడి కట్టుకొని 18 అంబాడు ఎక్కాలి, అయ్యప్పని దర్శించుకోవాలి. అలాంటి అయ్యప్పని దర్శించుకునే భాగ్యం ఇప్పుడు మీకు ఆ ఇరుముడి రూపంలో, అయ్యప్ప స్వామి రూపంలో లభించింది. మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఈ జన్మకైతే నేను చాలా రుణపడి ఉంటానండి. నాకు చాలా సంతోషం ఉంది. నాకు ఈ దేవుడు జన్మించాడంటే నేను ఎప్పుడు చెడుగా భావిస్తలేదు. దేవుడు అంతా నాకు మంచి కోసమే ఇచ్చాడు. ఎవరెవరు ఏమనుకున్నా నాకు ఏం కాదండి. అంతా స్వామివారు ఉన్నారు. ఈ 18 అంబడి ఎక్కడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం వెళ్ళాను కానీ పక్క నుంచి వెళ్ళిపోయాను. నేను సివిల్ స్వాములతో వెళ్ళిపోయాను. ఆ 18 అంబడి చూస్తున్న మనసు చాలా నాకు బాధ అనిపించింది. నేనెందుకు ఇరుముడి తీసుకొని రాలేకపోయాను, నేనెందుకు మాలేసుకోలేకపోయాను, నాకెందుకు అవకాశం లేదు అనుకునే టైంలోనే నాకు అక్కడ మొత్తం తెలిసింది ఏం చేయాలి, ఎలా ఉండాలని. అందువల్ల నేను మాలేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా నా 41 రోజు మండల దీక్ష సాఫీగా కొనసాగి నేను ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్ళి 18 అంబడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానన్న మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలి, మీ అందరికి ఉండాలి, మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటామండి అని కోరుకుంటున్నాను. మొత్తంగా చూడొచ్చు, మరో స్వామివారు ఉన్నారు, అర్ధనారీశ్వరుడు. ప్రధానంగా అయ్యప్ప దీక్ష వేయాలంటే చాలా కఠినతరం. అలాంటి కఠినమైన దీక్షలు వేశారు ఇద్దరు ట్రాన్స్జెండర్లు మహిళలు ఉన్నారు ఇక్కడ. వారినాడు అమ్మ, చెప్పండి, మీరు అయ్యప్ప దీక్ష వేశారు, అసలు ఈ దీక్ష ఎందుకు వేయాలనిపించింది మీకు? ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప. అంటే మాకు ముందు నేను నవరాత్రుల్లో అమ్మవారి దీక్ష కూడా వేసుకుంటానండి ప్రతి సంవత్సరం. నేను ఇప్పుడు ఈ అయ్యప్ప మాల వేసుకోవడం మాత్రం ఫస్ట్ టైం, నేను ఇది మొదటిసారి. అంటే మనం ఇప్పుడు కొందరు కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలతోనే వేసుకుంటారు. అంటే మాకు ఇలా జరిగితే వేసుకుంటాం, లేదా మాకు ఇలా జరగాలని మొక్కుకోవడం వేసుకుంటాం. మేము అలాంటిదైతే ఏం మొక్కుకొని వేసుకోలేదు. ఒకే ఒక చిన్న కారణం ఏంటంటే, మేము లాస్ట్ ఇయర్ ఇట్లా సివిల్ స్వాములుగానే వెళ్ళినాం. మాకు ఇట్లా వెళ్ళవచ్చు, మాకు కూడా దర్శనం కలిగే అవకాశం ఉందని తెలుసుకొని దర్శనం కోసం నార్మల్గా వెళ్ళినాం మేము. అప్పుడు అక్కడ కొంచెం మమ్మల్ని పోలీసు వారు గుర్తుపట్టలేక కొన్ని విధమైనగా కొంచెం చిన్న సమస్య అట్లా ఎదురైంది మాకు. అప్పుడు మేము కొంచెం పక్కకు ఉండి మొక్కుకున్నాం, స్వామి ఈ సంవత్సరం మంచిగా మీ దర్శనం అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మంచిగా మండలం చేసి, మంచి భక్తి భావాలతో మంచి మండలం చేసి, మీ దీక్ష 41 రోజులు మీ మండల దీక్ష నేను పాటించి మంచిగా ఇరుముడి కట్టుకొని వస్తాం స్వామి మీ కొండకు, మళ్ళీ మిమ్మల్ని దర్శనం చేసుకుంటాం మేము అలా మొక్కుకోవడం జరిగింది. కోరుకున్న కోరిక మేరకే కొంచెం అటు ఇటు సమయంలో మాకు దర్శనం అయింది. ఇంకా అప్పుడు మేము మనసులో పెట్టుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము మాల వేసుకుంటామని. అదే మాట ప్రకారం మేము అట్లే మాల వేసుకున్నాం స్వామివారి భక్తి భావాలతో. ఇప్పుడు మాల కొనసాగిస్తాం. ప్రధానంగా ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఆ చిన్న చూపు పోగొట్టాలనే మీరు ఈ భక్తి భావంలో మీరు దేవుణ్ణి స్మరించుకుంటూ మీ నియమ నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్తున్నారు. సమాజంలో మీ మీద ఉన్న చెడు అభిప్రాయం పోగొట్టేందుకు ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చా? ఇప్పుడు అట్లా చెప్తే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొందరు ఉంటారు కదండి వివక్షవాదులు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా నేను, ఇప్పుడు మన గ్రామ మంచి కోసం గ్రామ దేవతలకు పండుగ చేస్తాం. కొందరు ఉంటారు అలా వివక్షవాదులు. ఎట్లుంటారు, అయ్యో పండుగ చేయగానే ఊరంతా మంచిగా ఉంటుందా, జ్వరాలు వస్తలేవా, ఏమైతలేవా, ఇట్లా అడిగే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఇది కూడా మేము ఇట్లా చేసినాం మా మంచి కోసం అని ఇప్పుడు చెప్పుకుందామన్నా కూడా అదేమైపోతుంది అంటే, ఇక మీరు చేయగానే మీ వాళ్ళందరూ మంచిగా అయిపోతారా, మంచిగా ఇది అయిపోతుందా, ఇట్లా అడిగే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, మేము ఎప్పుడు కూడా మేము ఒక మంచి మార్గంలో నడవాలి, మా వాళ్ళందరికీ ఒక మంచి పేరు రావాలని మేము కోరుకుంటాం. సాక్షాత్తు నేను ఇప్పుడు అయ్యప్ప కొండకు వెళ్ళినా కూడా నేను అదే మొక్కుకుంటా. ఎవరైతే ఇల్లు వదిలిన ట్రాన్స్జెండర్ ఎవరు కూడా ఉన్నారో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఒక మంచి లైఫ్ ఉండాలి. దేవుడు వాళ్ళకి ప్రతి ఒక్క అవకాశం కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ముందొచ్చి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని తరాలుగా మేము
ఒక వివక్షతలో ఒక ఒక చిన్న చూపులో మేము ఇది ఇలా ఇదైపోయినాం కదా, ఇప్పటి నుంచి అలా కాకుండా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు నా మండలం నడుస్తుంది, నా మండలంలో కూడా నేను కోరుకుంటున్నా అదే, స్వామి ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో మాలాగే అందరు ముందరికి వచ్చి మీ భక్తి మార్గంలో నడిచి మీ ఒక భక్తి మార్గంలో నడుస్తూ ఇంకా మంచి మంచి దారులు వాళ్ళు ఎంచుకొని మంచి ముందరికి సాగాలి, మా వాళ్ళందరికీ ఇట్లా మంచి పేరు రావాలి అని నేను కోరుకుంటా. కొంచెం ఇంకోటి ఏంటంటే మా పట్ల కొంచెం కొందరు చిన్న చూపు చూస్తారండి. ఇప్పుడు ఎట్లయిపోతుందంటే ఇప్పుడు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, చెప్తా, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ఆడామె తప్పు చేసింది అనుకో, మొత్తం ఆడవాళ్ళ జాతిని అందరిని అనలేం కదా, అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక మగవాళ్ళు ఉన్నారు, ఒక్క మగైనా తప్పు చేసింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళందరి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు ఒక్క ట్రాన్స్జెండర్ చేస్తే ఇక ట్రాన్స్జెండర్స్ అందరూ అంతే అని ఎందుకు అంటున్నారు? సపోజ్ కొందరు మంచి వాళ్ళు ఉంటారు, మీరు అనే మాట మంచి వాళ్ళు కూడా తగులుతుంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే కేరళ ప్రభుత్వం 15 ఏళ్ల కిందనే ట్రాన్స్జెండర్లను అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చని ప్రభుత్వం అక్కడ అనుమతి ఇచ్చింది. అసలు లాస్ట్ ఇయర్ మీకు ఎందుకు ఇబ్బందులేని? మాకెందుకు ఇబ్బందులు అంటే కొంచెం మమ్మల్ని పోలీసు వాళ్ళు గుర్తుపట్టక వీళ్ళు అంటే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అని లేదా లేడీస్ వచ్చిండ్రు కావచ్చు, కొందరు ఇప్పుడు మాలాగా ఉంటారు కదా లేడీస్ కూడా అట్లా వచ్చిర్రు కావచ్చు. మరి అందుకోసమని మమ్మల్ని కొంచెం ఆపేసి ఒక ½ అవర్ అట్లా మమ్మల్ని ఒక పక్క కాఫీ మన సర్టిఫికెట్లు అంతా మా ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్స్ కానీ మా ఆధార్ కార్డ్స్ కానీ అవన్నీ కొంచెం చెక్ చేసి కొంచెం డాక్టర్స్తో అట్లా కొంచెం కన్వర్సేషన్ జరిగిన తర్వాత అప్పుడు మమ్మల్ని పంపించడం అయింది. ఖచ్చితంగా అయింది. ఏం చెప్తారు మీరు సమాజానికి? సమాజానికి ఏం చెప్తామంటే మా పట్ల ఉన్న చిన్న చూపుని ఒకటి కొంచెం దూరం చేసేసి అయ్యో వాళ్ళు వచ్చారు అనగా మా వాళ్ళు వస్తున్నారు అన్నట్టు కొంచెం మమ్మల్ని దగ్గరికి తీసుకోండి, మమ్మల్ని మీ మధ్యలో కలుపుకోండి. ఇప్పుడు చూడండి స్వామి, ఇప్పుడు మేము ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్గా మేము మండల దీక్ష అంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం మేము ఫస్ట్ టైం మన నిజామాబాద్ డిస్టిక్లో. ఇప్పుడు మేము అడిగిన వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నామంటే మన ట్రాన్స్జెండర్కి కూడా వివక్షత చూపట్లేదు, స్వాములందరూ మంచిగా చూసుకుంటున్నారు, వాళ్ళలో కలుపుకుంటున్నారు. మేము ఒక నలుగురికి చెప్తున్నాం, నెక్స్ట్ ఇయర్కి ఇంకొక నలుగురు తయారయ్యిండ్రు వేసుకోవడానికి. అట్లా మీరు మా పట్ల చూపించే ప్రేమాభిమానమే మమ్మల్ని మారుస్తుంది, అది నేను చెప్పాలనుకున్నా. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఎవరు ఉన్నా కూడా అసలు వెనుకడుగేయకండి. మనకు దైవ మార్గమే కానీ మంచి మార్గమే కానీ ధర్మ మార్గంలో మనం వెళ్తే మనల్ని వెనుకకి వేసే వాళ్ళు ఎవరు లేరు. మనం ధర్మ మార్గంలో ముందలికి పోతే అదే మనకు శ్రీరామ రక్ష. మనం ఏదైనా చెడు చేయకపోతే మనకు అట్లాంటిది ఏముండదు. మన వాళ్ళు ఎవరైనా ఈ దైవ మార్గమే కానీ ధర్మ మార్గమే కానీ ముందలికి రావాలనుకుంటే ఖచ్చితంగా ముందడుగేసి రండి. అంతా దేవుడి చేతు, దేవుడి దయ, దేవుడి కరుణ కృప మన పైన ఎప్పుడు ఉంటుంది. సాక్షాత్తు శ్రీరాముడే మనల్ని ఆశీర్వదించిండు. మనం ఎందుకు వెనుకకు పడిపోతాం? మనం వెనుకకు పడొద్దు. ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ముంగడికి రండి, మనకు దేవుడే మనకు బలం ఇస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. మొత్తానికి చూడొచ్చు, స్వామియే శరణమయ్యప్ప అంటూ 41 రోజుల పాటు దీక్ష చేసేందుకు ట్రాన్స్జెండర్లు ముందుకొచ్చారు. అర్ధనారీశ్వరులు అంటాం వారిని. ప్రధానంగా మనం ఎక్కడైనా సరే వారిని స్మరించుకునేటప్పుడు అర్ధనారీశ్వరులు అని స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారందరూ వారి సమాజంలో ఉన్న వారందరూ కూడా భక్తి భావాలతో ఉంటే మరింత బాగుంటుంది. మా పైన ఉన్న చెడు అభిప్రాయాలని తొలగిపోవాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాల నుండి మాలాగే ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. మా మీద ఉన్న చూసే వివక్షను పోగొట్టాలని చెప్పి కూడా మేము కూడా కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు దివ్య వారి బృందం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.